అందరికీ నమస్కారం. రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో 5వ శ్లోకం. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠ భూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. ఈ శ్లోకంలో శ్రియై చిరాయ జాయతాం, చిరకాలము మాతో ఉండేటటువంటి సంపదలను మాకు కలుగుగాక అని చెప్పడం జరిగింది. శ్రియై చిరాయ జాయతాం ఎవరివ్వాలి అంటే సహస్రలోచనటువంటి ఇంద్రుడు, సహస్రలోచన ప్రభృత్ మొదలైనటువంటి ఇంద్రాది మొదలైనటువంటి అశేష లేఖ శేఖర అంటే ఇంద్రుడితో మొదలుపెట్టి అందరి దేవతలు కూడా, అశేష అంటే ఎవరిని విడిచిపెట్టకుండా అందరి దేవతలు కూడా, అశేష లేఖ శేఖర సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి, ప్రసూన ధూళి ధోరణి వాళ్ళు పెట్టుకునేటటువంటి పువ్వుల యొక్క పుప్పుడి రాలినటువంటి మెత్తని పాదపీఠము పైన నల్లని పాదము కలిగి ఉన్నటువంటి మహాశివుడు భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక, భుజంగ రాజమాలయ నిబద్ధ ఆ యొక్క జుత్తు ఏదైతే ఉందో ఆ జుత్తు నృత్యం చేస్తున్నప్పుడు విడిపోతుందేమో అనేటటువంటి భయంతో ఆ యొక్క పాములన్నీ కూడా ఆ జడ చుట్టుకొని ఉన్నాయి. భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. చకోర బంధువు, చకోర పక్షి యొక్క బంధువు అయినటువంటి చంద్రుడు శేఖర, చంద్రుణ్ణి శేఖర కలిగి ఉన్నటువంటి శివుడు మాకెప్పుడు కూడా శ్రియై చిరాయ జాయతాం తరిగిపోయినటువంటి సంపదలను ఇవ్వాలని ఈ శ్లోకం యొక్క అర్థం.